హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు కూడా ఎప్పట్లాగే తోటలో అయితే కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పువ్వులు ఉన్నాయి. మరి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి. ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. అలాగే ఇక్కడ ఒకటి ఉంది. ఈ నేతి బీర చెట్టు చాలా రోజులది కాస్తుంది. తెంపినప్పుడల్లా ఒకటి రెండు కాయలు వస్తున్నాయి చూడండి. అలాగే తోటలో వంకాయలు కూడా ఉన్నవి. వంకాయలు గిట్ట తెంపుకుందాం. ఇక్కడైతే పొడుగు వంకాయలు. అసలు ఈసారి వర్షాకాలంలో నేను కూరగాయ మొక్కలే పెట్టుకోలేదు. మిద్దె తోటలో అన్ని పాత మొక్కలే. ఇక ఈ పాత మొక్కలకు వచ్చిన కూరగాయలు అన్నమాట ఇవి. ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు. ఇవి నల్ల వంకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా తోటలో అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలు కూడా తెంపుకుందాం. టమాటా నారు కూడా అంత కొత్తగా పెట్టుకోవాలి. ఏది పెట్టలే నేను. టమాటా, వంకాయ, బెండ, చెట్టు చిక్కుడు, గోకర ఇవన్నీ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. అవి రెండు కూరగాయలు, ఇవి రెండు కూరగాయలు వస్తున్నాయి. ఈరోజు కూరగాయలు అయితే తోటలో ఎక్కువ లేవు. ఇంకా వచ్చిన కాడికి తెంపుకుందాం. చూడండి చెట్టు చిక్కుడు. చెట్టు మాత్రం ఇంతే ఉంది. చెట్టు కాయలు చూడు ఎట్లున్నాయి. ఇప్పుడు నేను వేరే కూరగాయలు తెంపుతుంటే ఈ చిక్కుడుకాయలు కనిపించినాయి. ఇక తెంపుకుందాం, కలగూరలాగా వండుకుందాం. ఇక్కడ గిట్ట ఉన్నది చిక్కుడుకాయ. మనకు కనిపించని మంచిగా గట్టిగా విత్తనాలు అవుతాయి. ఇక విత్తనాలు కూడా మళ్ళీ చెట్టు చిక్కుడు పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుకాయ. మనకు కొత్త మొక్కలు పెట్టకున్నా పాత మొక్కలకే సరిపోనే వస్తుంది చూడండి కూరగాయలు. అవి రెండు ఇవి రెండు వచ్చిన మంచిగా సరిపోనికనే వస్తున్నాయి. ఇగో గుత్తుల్లాగా తీగలు ఎక్కడంటే అక్కడ వాక్కపోతాయి. ఇట్లా మీదకి వేసేద్దాం. ఇక్కడైతే ఒక గుత్తి చూడండి కనిపిస్తుందా? గుత్తి. ఆ మీదకి ఉంది, అందట్లేదు. ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుకాయ. ఈ చిక్కుడు చెట్లు కూడా పాతయే చూడండి. పెట్టిన పెరటి తోటలో పెట్టిన ఇక ఇక్కడ మంచిగా కాస్తున్నాయి అని ఇట్లా వదిలేసిన అనమాట. కానీ ఇప్పుడు వర్షాలకు అంత పచ్చ పురుగు చూడండి. గొంగడి పురుగు, పచ్చ పురుగు. అలాగే చెట్టుకు ఒక 4-5 నిమ్మకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద సైజు. కాకపోతే ఒక 4 అయితే తెంపుకుందాం. అడుగుకున్నాయి నిమ్మకాయలు, పండ్లు పండినాయి చూడండి. మనకు ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయలు ఉంటాయి చూడండి. ఇట్లా ఒక చెట్టు పెట్టుకుంటే బయటికి వెళ్ళకుండా ఎమర్జెన్సీకి కూడా మనం నిమ్మకాయలు తెంపుకోవచ్చు. చూడండి 5 నిమ్మకాయలు తెంపుకున్న. ఒక్క చెట్టున్న ఎమర్జెన్సీకి అయితే నిమ్మకాయలు మన తోటలో ఇట్లా తెంపుకోవచ్చు చూడండి. ఈ మధ్య అయితే మాకు బయటికి వెళ్ళకుండా నిమ్మకాయలు కూడా మా తోటలోనే వస్తున్నాయి. ఇక్కడ మిద్దె తోటలో ఓ చెట్టు ఉంది, పెరటి తోటలో ఓ చెట్టు ఉంది. పెరటి తోటలో దానికి చాలా వస్తాయి, కాకపోతే అక్కడ రోజు పోం కదా. ఇక అక్కడికి తేనప్పుడు ఇలా ఎమర్జెన్సీకి ఇట్లా తెంపుకుంటాం. ఇంకా తోటలో దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు అయితే ఇప్పుడు బాగానే వస్తున్నాయి మాకు. ఈరోజు అయితే 1/2 కేజీకి వస్తాయి దొండకాయలు. ఇప్పుడు సీజన్ అనుకుంటా. ఇవాళ మా పెరటి తోటలో అయితే అన్ని ముదిరి ఇంతింత లావు అవుతున్నాయి. ఈడేం చేస్తా అంటే నేను ఇట్లా లావు అయిన ముందే తెంపుతుంటా కదా, అట్లా ముదిరిపోనియను. కానీ అక్కడైతే మొత్తం ముదిరిపోతున్నాయి చూడండి. ఆ కాకు సందిన దొండకాయలు.
ఇక దొండకాయలు గిట బాగానే వచ్చేసే. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి, చెట్టు నిండా పచ్చిమిరపకాయలే. ఇంకా లావు లావు పచ్చిమిరపకాయలు కూడా కొన్ని తెంపుకుందాం. ప్రతి చెట్టుకు పచ్చిమిర్చే ఉన్నాయి. మా తోటలో అయితే పచ్చిమిర్చే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మా తోటలో అయితే పచ్చిమిరపకాయలే ఎక్కువ ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు నల్ల పచ్చిమిరపకాయలు. చూడండి పచ్చిమిరపకాయలు ఎంత మంచిగా ఉన్నాయో. ఫ్రెష్ పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి. ఇక్కడక్కడ అని లేవు, తోట నిండున్నాయి. ఇప్పుడు నేను ఏదో కొన్ని తెంపుతున్నా. అవన్నీ తెంపాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఇంకైతే కొన్ని కొన్ని తెంపుకున్నా. ఇంకా అక్కడక్కడ బెండకాయలు కూడా ఉన్నవి. బెండకాయలు కూడా తెంపుకుందాం. ఇవి ముళ్ళు బెండకాయలు. విత్తనాలు వడినేమో ఇక మొలిసినాయి చూడండి. అసలు ముళ్ళు బెండకాయలు ఇప్పుడు గాయవు కానీ ఇగో కాస్తున్నాయి. మరి ఇక చారులు వేసుకుందాం. ఇంకా తోటలో ముల్లంగి ఉంది. ఈ ముల్లంగి కూడా అంతా వీకేసుకుందాం. విత్తనాల కోసం వదిలిన కదా, ఇంతకుముందు ఒకసారి విత్తనాలు అయితే తీసిన. ఇప్పుడు కొన్ని ఉన్నవి, ఆరబెట్టుకుందాం. ఇగో ఇవన్నీ విత్తనాలే రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఈ ముల్లంగి తీసేసుకొని చక్కగా విత్తనాలు గిట ఆరబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ పంటకి వేసుకోవచ్చు. చూడండి విత్తనాలు మస్తున్నాయి. ఇట్లా ఆరబెట్టేద్దాం ఒక దగ్గర. చూడండి మనం తెంపుకున్న కూరగాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు, నిమ్మకాయలు, ముల్లంగి, టమాటాలు, బీరకాయలు, ఇట్లా అన్నీ కొన్ని కొన్ని వచ్చినాయి చూడండి. ఈరోజు అయితే ఇట్లా వచ్చినాయి అన్నమాట మన తోటలో కూరగాయలు. మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కూరగాయలు కొన్ని వచ్చినాయి కదా, అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ తెంపుదాం. తోటకూర అయితే మస్తు ఉంది. ఇక తోటకూర ఎప్పుడైనా మస్తే ఉంటుంది మన తోటలో. పచ్చటి తోటకూర. ఇక్కడ కూడా చూడండి లేత తోటకూర. ఈ తోటకూర ఎప్పుడు ఒకే తీరు కాకుండా అప్పుడప్పుడు ఎండు రొయ్యలు వేసి వండుకోవాలి, బాగుంటుంది అన్నమాట. నేను రొయ్యలు వేసే వండుతా. నాకు అట్లనే చాలా ఇష్టం అన్నమాట. బాగుంటుంది టేస్ట్ అట్లా రొయ్యలు వేసి వండితే. ఆకుకూరలలో ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. టేస్ట్ బాగుంటుంది, మంచి పోషకాలు ఉంటాయి, ఇష్టంగా కూడా తింటాం. ఏ గంపల చూడు మళ్ళీ ఆకుకూరలే చూడండి. ఇంక ఇక్కడైతే భలే ఉంది తోటకూర. ఇక ఇప్పుడు వానలకు మొలుస్తూనే ఉంటుంది. మనం తీసేది తీస్తూనే ఉంటాం, అది వచ్చేది వస్తూనే ఉంటుంది. అయినా తీస్తూనే ఉండాలి. ఒక్క ఆకుకూర వస్తుంది, ఎన్ని రకాల ఆకుకూరలు వస్తాయి ఇట్లా కుండీలలో. ఇక చూడండి తోటకూర గంప నిండి వచ్చింది. అలాగే ఇక్కడ మెంతెం కూర ఉంది. ఈ మెంతెం కూర గిట అంతా తెంపుకుందాం. వానలకు అంతా పడిపోయింది చూడండి మెంతెం కూర. ఇంకా ఉంచితే ఇక ఇంత పడిపోగలని ఇక తెంపేస్తున్నా. ఈ 2 ట్రేలల్లో పోసుకున్నా, మంచిగానే మొలిచింది. కాకపోతే వానలు ఎక్కువ పడుతున్నాయి కదా, అంతా కుళ్ళిపోతుంది. మనం ఎన్ని వేసినాం, పిరికడు కూడా వేయలే మెంతులు ఈ చిన్న చిన్న ట్రేలల్లో. మనం ఇప్పుడు తెంపిన చిక్కుడుకాయలు వేసి వండుకోవచ్చు, లేదంటే టమాటా మెంతెం కూర వండుకోవచ్చు. ప్రతి దాంట్లో మనం కొత్తిమీర వేసినట్టు కూడా వేసుకోవచ్చు.
అంటే ప్రతి కూరగాయలో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని తెలుసు కదా. ఇట్లా చిన్న చిన్న గంపలల్లో ఆకుకూరలు పోసుకోండి. పెద్ద పెద్ద దాంట్లలో తీగజాతి మొక్కలు పెట్టుకోండి. 10 లీటర్ల బకెట్లలో మిర్చి, టమాటో, బెండ, ఓకర, చెట్టు చిక్కులు లాంటివి పెట్టుకోండి. చూడండి చక్కటి మెంతం కూర. చూడండి మన తోటలో వచ్చిన కూరగాయలు, ఆకుకూరలు. ఒక కూరగాయల గంప, ఒక ఆకుకూరల గంప. ఇట్లా మన తోటలో ఈరోజు నేను తెంపుకున్నానమాట. మరి మీకు నచ్చిందా? నేను తెంపుకున్న కూరగాయలు, ఆకుకూరలు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.